ఒక పర్సన్ బిజినెస్ లోన్‌కి అప్లికేబుల్ అనంటే వాళ్ళ టర్నోవర్ గాని, వాళ్ళ ఇన్‌కమ్ గాని ఎంత ఉండాలి? బిజినెస్ లోన్ మనం చెయ్యాలి అంటే గనక వాళ్ళ మినిమమ్ టర్నోవర్ వచ్చేసి 1 సీఆర్ అబోవ్ ఉంటే మనకి వర్కౌట్ అవుతుందండి చేయడానికి. ఎందుకంటే 1 సీఆర్ అని ఎందుకు చెప్తున్నామంటే మనము, ఈ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో 1 సీఆర్ అనేటప్పటికి వాళ్ళు 60,00,000, 70,00,000 బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ చేస్తుంటారు క్లియర్ కట్‌గా. ఓకే. సో, చేస్తున్నప్పుడు దాన్ని బేస్ చేసుకొని మనం చేయడానికి ఎక్కువ అవకాశాలుంటాయి. ఓకే. సో, మనకి మినిమమ్ రూ. 1,00,00,000 అబోవ్ ఉంటే టర్నోవర్ మనం చేయడానికి బిజినెస్ లోన్ చాలా ఎక్కువ అవకాశాలున్నాయి. ఓకే. ఇప్పుడు కొంతమంది బిజినెస్ ఉంటుంది నార్మల్‌గా. ఓకే. వాళ్ళకి ఐటీ రిటర్న్స్ పే చేసుకోరు. కొంతమంది జీఎస్టీ పే చేసుకోరు. ఓకే. ఐటీ రిటర్న్స్ ఉండి లేబర్ లైసెన్స్ ఉండదు. ఓకే. ఇవి 2 ఉండి జీఎస్టీ ఉండదు. అలా కొన్ని డాక్యుమెంట్స్ లేకుండా ఉంటాయి. జీఎస్టీ, ఐటీ రిటర్న్స్, అంటే లేబర్ ఇప్పుడు లైసెన్స్. ఇక్కడ ఏంటంటే, బిజినెస్ లోన్‌లో మేజర్‌గా మనం జేసేది ఇన్‌కమ్ బేస్ అండి. ఓకే. వీళ్ళు జేసే బిజినెస్ ఏదైతే ఉందో గవర్నమెంట్‌కి టాక్స్ కడతారో, ఆ టాక్స్ రూపంలో ఇన్‌కమ్ చూయిస్తారు. దాన్ని బేస్ చేసుకొని మనం లోన్ జేస్తాం యాక్చువల్‌గా. ఓకే. ఇన్ కేస్ అది లేదంటే గూడా మనం బ్యాంకింగ్ సర్టిఫికేట్ అని ఉంటుంది. బ్యాంకింగ్ సర్టిఫికేట్‌లో జేసుకోవచ్చు. ఓకే. లేదా జీఎస్టీ సర్టిఫికేట్‌లో జేసుకోవచ్చు. ఓకే. వితౌట్ ఐటీ వి కెన్ డూ బిజినెస్ లోన్ ఆల్సో. ఓకే.